ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 1,33,000 మంది వరదలతో సతమతమవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 రోజుల క్రితమే ఢిల్లీ మొత్తం జలమయమైంది. అర్ధరాత్రి వరకు నమోదైన మరో 6 మరణాలతో 2 రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం వరదల కారణంగా 5గురు చనిపోయారు. నిన్న మరో 6గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాద్లీ ప్రాంతం అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి 2 బాలురు మృతి చెందగా, ఓఖాలా అండర్ పాస్ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయిన దిగ్విజయ్ కుమార్ చౌదరి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముందు రోజు వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన 3 కార్మికుల మృతదేహాలను నిన్న వెలికితీశారు. ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులు మూసివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద సుకీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి.